Praise the Lord. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. We are grateful to God for one more privilege that He has given to us to meditate on His Word, to know His mind, and also walk faithfully in the land of the living. దేవుని వాక్యం ధ్యానిస్తూ దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ సజీవుల దేశంలో మనము ఏ విధంగా నిలిచి నడుచుటకు దేవుడు మరొకసారి ఈ అవకాశాన్ని వాక్యం ధ్యానించటకు మనకి ఇచ్చినందుకే దేవునికి ఎంతో వందనస్తులం. May we turn our Bibles to Romans chapter 13. రోమీలకు రాసిన 13వ అధ్యాయానికి దయచేసి రండి. Romans chapter 13. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. And we will read from verses 11 to 14. 11 నుంచి 14 వరకు చదువుకుంటాం. Romans chapter 11. Romans chapter 13 and from verses 11 to 14. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం అండి, 11 నుంచి 14 వరకు చదువుకుంటాం. We request brother to read so that we may all follow. చదువుతున్నాను, దయచేసి గమనించండి. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైనను పోకిరి చేష్టలను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటియందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనుడి. We will also turn our Bibles to Hebrews chapter 12. అదేవిధంగా హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. Hebrews chapter 12. హెబ్రీలకు 12వ అధ్యాయం. We will read the first two verses which you all know, but we will read for our edification. మన క్షేమాభివృద్ధి కొరకు మరి మనందరికి తెలిసిన వచనాలే. మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మన కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. As we proceed our journey in terms of the topic that we were dealing with, the topic about temptation, we will look to the Lord for His favor and help. శోధన అన్న ఈ అంశాన్ని మనము ధ్యానించుటను కొనసాగిస్తూ ఉండగా మరి ఈ ధ్యానంలో ముందుకు కొనసాగుటకు ప్రార్థనలో మొదట ప్రభు వైపు చూద్దాం. So wherever you are, request you to close your eyes, bow down your heads, and if possible, please kneel down. వాడు మీరు ఎక్కడున్నప్పటికీ దయచేసి సాధ్యమైనంత వరకు మోకాళ్ళ మీద ఉండాలని కోరుతున్నాం. తద్వారా ప్రార్థనలో మాతో పాటు ఏకీభవించాం. Heavenly Father and our holy God, పరలోకమున మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, in the precious name of your beloved and unique Son, Lord Jesus Christ, we come into your presence this evening hour. నీ ప్రియ కుమారుడు అసమానుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మీ సన్నిధికి సాయంకాలం వస్తున్నాం. You've been faithful to us, and in your grace you have given us one more day in the land of the living. సజీవుల దేశములో నీ కృపను బట్టి మరి ఒక దినం మీరు మాకు దయచేసినందుకై, నీ విశ్వాసతను కనపరిచినందుకై వందనాలు. And you have given us the honor of coming to you, sit at your feet, and also to listen to your word. ప్రభువా, నీ యొద్దకు వచ్చి నీ పాద సన్నిధిలో నీ వాక్యం వినే ఆధిక్యత అవకాశం కూడా మాకు ఇచ్చినావయ్యా, నీకు వందనాలు. You know how hungry we are. ప్రభువా, మేమెంత ఖాళీగా ఉన్నామో మీకు తెలుసు. You know how thirsty we are. ప్రభువా, మేమెంత మరి ఆకలి దప్పులు కలిగి ఉన్నామో మీకు తెలుసు. And you also know the core need of our hearts. కాబట్టి మా హృదయంలో ఉన్న అసలు ఆశ ఏమై ఉన్నదో మీకు తెలుసు. Many times we ourselves do not know what we need. అనేక సార్లు మాకేం కావాలో మాకే తెలియదయ్యా. We are so blind. అంత గుడ్డివాళ్ళం, We are so finite. అంత పరిమితి గల వాళ్ళం. We do not have any understanding. మాకు ఎలాంటి గ్రహింపు లేదు. Therefore we come to you. అందుకే నీ ఎద్దుకు వస్తున్నాం. We beg of you that you may open our eyes, మా కనులు తెరవమని బతిమాలుకుంటున్నాం. so that we may behold wondrous things out of your law. తద్వారా నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూడగలుగుతాం. Open our ears to hear your still small voice. ప్రభువా, నీ మెలైన స్వరం వినుటకు మా చెవులను తెరవండి. We need your comfort, O Lord. ప్రభువా, నీ ఆదరణ మాకు అవసరమయ్యా. We need your confidence. నీ విశ్వాస్యత, నమ్మకం మాకు అవసరం. We need your correction. ప్రభువా, నీ దిద్దుబాటు కూడా మాకు అవసరం. We need your counsel. ప్రభువా, నీ ఆలోచన మాకు అవసరం. As we've been dealing with this critical but practical topic of temptation, O Lord, please
teach us, train us, and transform us. శోధన అనే ప్రభా ఈ క్రియాశీలకమైన ఎంతో ప్రభా మరి క్లిష్టమైన అంశాన్ని మేము ధ్యానిస్తుండగా యవనస్తులుగా ఉన్నప్పుడే ప్రభా మాతో మాట్లాడండి, మాకు బోధించండి, అర్థం చేసుకోవడం మాకు సాయం చేయండి. Hide us behind the cross. ప్రభా మా ఇరువురిని మీ సిలువ చెడమరుగుపరచండి. May the heart of God and the mind of Christ alone be expressed. క్రీస్తు యేసు యొక్క మనస్సు, దేవుని యొక్క హృదయమే మా పట్ల వ్యక్తపరిచినట్లుగా చేయండి. As we offer this prayer with thanksgiving in Christ's precious name. వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. So 2 weeks ago, we started our journey in order to understand what temptation is all about. శోధన అంటే ఏమిటి అన్నది ఒక 2 వారాల నుంచి మనం దీన్ని విపులంగా చూసుకుంటున్నాం. And we have come a long way. We've covered some distance. కాబట్టి దాదాపుగా కొద్ది దూరం వచ్చాము ఈ అంశం విషయంలో. We understood the basics of temptation. మరి ఈ శోధనలో ఉన్న ప్రాథమిక అంశాలు చూసాం. We try to understand how temptation approaches us. శోధన మన దగ్గరికి ఎలా వస్తుంది అన్నది కూడా చూసాం. We try to know and understand the very meaning of temptation. శోధన అన్న మాటకు నిర్వచనము కూడా చూసాం. There could be many who are listening to this message for the first time. కాబట్టి అనేకులు మరి ఈ వర్తమానాన్ని మొదటిసారిగా వింటుండవచ్చు. For the benefit of them and for some of us who are here who have not listened, we will give a brief description as to what you have learned and we'll go forward. కాబట్టి ఇంతకు ముందు వినని వారికి అనగా వీక్షిస్తున్న వారికి మరి ఇక్కడ కూర్చున్న వారికి కూడా మరొకసారి వారి ప్రయోజనం కొరకు వీటిని ఒకసారి చూసుకుందాం. Mark it. దీనికి రాసి పెట్టుకోండి. Temptation is the deliberate bait of the enemy to deviate you from the will of God and also distance you from the word of God. దేవుని చిత్తము నుంచి నిన్ను వైదొలిగేట్టుగా చేస్తూ దేవుని వాక్యము నుంచి నిన్ను దూరంగా పెట్టి నిన్ను ఎరగా ఉంచడానికే లేదా నిన్ను ఎరగా పెట్టడానికి వాడే సాధనము శోధన. Once again we repeat. మళ్ళొకసారి చెప్తాను. Temptation is a bait used by the enemy to distance you and to deviate you from the will of God and also from the word of God. దేవుని చిత్తము నుండి దేవుని వాక్యము నుండి నిన్ను దూరం చేసి దారి తొలగేట్టుగా చేసి శత్రువు శోధనను ఒక సాధనముగా పెట్టి నిన్ను ఎరగా పెడతాడు. And we also know that enemy uses all his might, all his intelligence to subdue you and make you a victim. నిన్ను బాధితునిగా చేయడానికి నిన్ను బాధపరచడానికి శత్రువు తన సాయశక్తులా వాడి బలమంతా మెదడంతా ఉపయోగించి నీ మీద వాడు దాడి చేస్తాడు. He is very smart, he is very subtle to defeat you and throw you down. నిన్ను కింద పడేసే విషయంలో నిన్ను ఓడించే విషయంలో సాతాను చాలా కుయుక్తి గలవాడు, చాలా తెలివైనవాడు కూడా. And we also understood last time it is not possible to fight the enemy or the temptation with your willpower. గతించినసారి కూడా చూసాం, నీ ఆత్మస్థైర్యము లేదా నీ శక్తితో నీ బలముతో ఈ శోధనను నీకై నీవు జయించలేవు. You need to have a resolution that is backed up by the Spirit of God and the Word of God to help you overcome temptations every day. ప్రతిరోజు ఈ శోధనలు నువ్వు జయించాలి, అధిగమించాలంటే దేవుని ఆత్మ యొక్క శక్తితోనూ దేవుని వాక్యం యొక్క శక్తితోనూ కలిగిన తీర్మానము నువ్వు చేసుకోవాలి. The scripture says there is no difference, for all have sinned and come short of the glory of God. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం చెప్తుంది. We can also say అదే విధంగా మనం కూడా అనొచ్చు, there is no difference, ఏ భేదం లేదు. there is no saint of God who is not vulnerable for a temptation. శోధనకు గురి కాని దైవజనుడు లేదా దేవుని భక్తులు ఉన్నారు అని ఎవరు కూడా చెప్పలేరని కూడా చెప్పొచ్చు. There is no difference. ఏ తేడా లేదు, ఏ భేదం There లేదు, is no exemption. మినహాయింపు కూడా లేదండి. Young, old, educated, uneducated, well learned, very new in the Lord, everyone is vulnerable for a kind of temptation. కాబట్టి యవనులైనా వృద్ధులైనా చదువుకున్న వారైనా చదువులేని వారైనా విద్య కలిగిన వారైనా నేర్చుకున్న వారైనా వేదాంతులైనా పండితులైనా పామరులైనా ఎవరైనా కానీ కూడా శోధనకు గురి కాలేము అని చెప్పగలిగే వారు ఎవ్వరూ లేరు. And some of the biggest names even in scripture fell for the bait of the enemy. లేఖనములో సైతము ఈ శత్రు వేసిన ఎరకు పడిపోయిన గొప్ప దైవజనులు బైబిల్లోనే ఉన్నారు. We spoke about Samson, the strongest man ever. కాబట్టి సంసోను అత్యంత బలవంతుడైన వ్యక్తిని చూసుకున్నాక He fell to the bait. చూడండి, ఎరగా పడిపోయినాడు, ఓ ఎరకు పడిపోయినాడు. We
learned about King Solomon, the wisest of all. రాజైన సొలొమోను జ్ఞానులకే జ్ఞాని, He fell to the bait. తాను కూడా ఈ ఎరకు పడిపోయినాడు. The man after God's own heart, David, he fell to the bait. దేవుని హృదయానుసారుడైన దావీదు కూడా ఈ శోధనకు పడిపోయినాడు. So please do not ever think that you are not susceptible to any temptation. కాబట్టి ఏ శోధన నాకు రాదు లేదా నన్ను తాకలేదు అన్న అపోహలు దయచేసి ఎవరు ఉండకండి. Every day, every moment, every week, till the last breath of your life, you and I will be attacked by the enemy. ప్రతిరోజు, ప్రతి ఘడియ, ప్రతి నిమిషం, ప్రతి క్షణము మనం చనిపోయేంత వరకు శోధనకు మనం గురవుతూనే ఉంటాం. For the first 2 weeks, we took some extracts from the life of Joseph. మొదటి 2 వారాల్లో మరి యోసేపు జీవితం నుంచి కొన్ని అంశాలను చూసుకున్నాం. And because he was victorious over temptation, ఆ శోధనను తాను జయించినాడు కాబట్టి he becomes a prototype or an example for Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తుకు ముంగుర్తుగా లేదా ఒక మాదిరిగా సూచనగా ఉన్నట్టు చూస్తాం. Yeah, he is a shadow. ఆయన ఖచ్చితంగా మనకు ఛాయగా ఉన్నాడు. But Christ Jesus proved himself as the King of Kings and the Lord of Lords by his victory over Satan, sin and death. సాతాను, పాపము, మరణం మీద జయమును సాధించి యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభువుగాను కనపరచబడ్డాడు. During the first week, మొదటి వారంలో we in depth dealt with the problem of persona, or the problem of personality. వ్యక్తిత్వము లేదా ఒక వ్యక్తి యొక్క మరి స్వభావం అన్న దాని గురించి మనము చాలా చూసుకున్నాం. How the enemy can use your own skills, your own talents to subdue you and to make you a victim. శత్రువు లేదా సాతాను నీకున్న నైపుణ్యతనే, నీలో ఉన్న వరాలనే ఉపయోగించి నిన్ను ఎలా శోధిస్తాడని చూసాం. And there are many saints of God who have been victims to their own persona and they were not able to get up in their lifetimes. దేవుని వాక్యంలో కూడా దైవజనులు అనేకులు వారి వ్యక్తిత్వాన్ని బట్టి అనగా వారి వ్యక్తిగత లక్షణాలను బట్టి వారు చాలాసార్లు ఈ శోధనకు గురైనట్టుగా కూడా చూస్తాం. Musicians, singers, teachers, everyone at a point in time thought that they were special. కాబట్టి చూడండి, వాగ్గేయకారులు, గాయకులు, బోధకులు, ఉపాధ్యాయులు, ఉపదేశకులు అందరూ కూడా మేము అంతా బాగా గట్టిగా ఉన్నాం అనుకున్నారు. And when people came and applauded them, అయితే ప్రజలు వచ్చి వారిని ఏ విధంగా మెచ్చుకున్నప్పుడు, or when people come and applaud us, లేదా ప్రజలు వచ్చి మనల్ని మెచ్చుకున్నారు అనుకోండి, we become like a coin with two sides. మనం నాణ్యానికి 2 వైపులా ఉన్నట్టుగా అవుతాం. ఇంకా one side is self-centeredness, ఒక వైపు ఏమో మనల్ని మనం కేంద్రంగా పెట్టుకుంటాం, other side is other-centeredness. ఇంకోటేమో ఇతరులను కేంద్రంగా పెట్టుకుంటాం. Either we serve in the name of God, either for ourselves or others. మన కొరకైనా లేదా దేవుని నామమున ఇతరుల కొరకైనా మనం పని చేస్తున్నట్టు ఉంటది. So we become currency without any value. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటదంటే విలువలేని మరి డబ్బు కాగితాల్లాగా ద్రవ్యంలాగా అయిపోతాం మనం. Last week, గత వారం we dealt with the problem of pleasure. సుఖము అన్న దాని గురించి చూసాం. How the enemy tries to attack you with things that are one, when you are unready, when it is untimely, finally when it is unwanted. నీకు సమయము లేనప్పుడు లేదా నీకు నువ్వు సిద్ధంగా లేనప్పుడు సాతాను ఈ సుఖము అన్న దాన్ని ఎలా నీ మీదికి వాడు తీసుకుని వచ్చి శోధిస్తాడని చూసాం. You are not ready for something. నీవు దానికి లేదా ఫలానా విషయం కూడా సిద్ధంగా లేవు ఇంకా. He'll tell you it's the most important thing in life. కానీ సాతాను ఏమంటాడంటే నీ జీవితంలో ఇదే చాలా ప్రాముఖ్యం అంటాడు. There are certain things that you don't need it at a point in time. నీ జీవితంలో ఆ సమయానికి అది అవసరం లేదు. He will say it is most important at this point in time. కానీ సాతాను ఏమంటాడంటే ఈ సమయంలో ఇప్పుడే నీకు ఇదంతా అవసరం అంటాడు. He will convert some of your dreams into needs and you fall prey to that. నువ్వు కనే కలలను వాడు వాస్తవాలుగా కార్యసాధకం చేసుకోవడానికి ఎరగా మార్చి నిన్నే వాడు శోధిస్తాడు. Be very careful. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. The problem of persona and the problem of pleasure really persists, exist amongst ourselves. వ్యక్తిత్వము లేదా వ్యక్తిగతమైన గుర్తింపు లేదా ఈ సుఖము అన్నది చాలా ప్రమాదకరమైనది. వీటి విషయమే చాలా జాగ్రత్త వహించాలి. It could be anything. ఏదైనా కావచ్చు. It could be the excellence in your academics. నువ్వు మీ చదువుల్లో మీరు ఎంతో ఉన్నతంగా ఉండాలి, చక్కగా ఉండాలి అనుకోవచ్చు. It could be your excellence in your workplace. నువ్వు పని చేసే స్థలంలో కూడా అందరికంటే నేను మెరుగ్గా చక్కగా పనిచేయాలి అనుకోవచ్చు. At times enemy can use your own good testimony amongst the people of God to throw you down. కొన్నిసార్లు మరి నీకున్న మంచి సాక్ష్యాన్ని ఉపయోగించే వాడు దేవుని ప్రజల మధ్యలో నిన్ను పడేస్తూ ఉంటాడు.
Be watchful. కాబట్టి గమనిక కలిగి ఉండాలి, Be careful. మెలకుతుండాలి, జాగ్రత్తగా ఉండాలి, Be prayerful. ప్రార్థనతో ఉండాలి. One note before I go to the next topic. తర్వాత అంశం పోక ముందు ఒక మాట. Beloved, do not fight your battles alone. మీ యుద్ధాలు లేదా మీ పోరాటాలు మీరు ఒంటరిగా పోరాడొద్దు. Do not fight your spiritual battles alone. నీ ఆత్మ సంబంధమైన పోరాటాలు ముఖ్యంగా ఒంటరిగా పోరాడొద్దు. You have God to support you. నీకు దేవుడు ఉన్నాడు సహకారంగా. You have the word of God to support you. దేవుని వాక్యం సహాయంగా ఉంది. At the same time, lean on to someone who can pray for you, handhold you, uplift you by the grace of God. దేవుని కృపను బట్టి నిన్ను ప్రార్థనలో ఎత్తిపట్టుకునేవారు, నీకు ఊతనిచ్చేవారు ఎవరైనా ఉంటే వారి కొరకు వెతుకు, వారితో ప్రార్థన చేయి. Find coaches, find mentors for yourself. కాబట్టి నీ కొరకు ఒక ఉపదేశకుల్ని, ఒక గురువు లాంటి లేదా ఒక పెద్దల లాంటిని వారిని ఎంచుకో. Don't fight your battles alone. అయితే నీ పోరాటాలు, నీ యుద్ధాలు నువ్వు ఒంటరిగా మాత్రం చేయొద్దు. Today we will not deal with the life of Joseph. ఈరోజు యోసేపు యొక్క జీవితం అయితే చూడమనుకోండి. But we'll take some leads from his life. అయితే తన జీవితంలోంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చూద్దాం. Our focus will be on Hebrews chapter 12 verses 1 and 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాల మీద మన దృష్టి ఉంటుంది. Today the topic is ఈరోజు అంశం ఏంటంటే the problem of persistence. పట్టుదల అనే లేదా కొనసాగించుట అన్న అంశం. The problem of persuasion at least. లేదా ఎలా కొనసాగించాలి, దీన్ని ఎలా మరి ముందుకు తీసుకెళ్లాలన్న అన్న సమస్య. Yeah. How a temptation can be persisting in your life. చూడండి, శోధన అన్నది నిన్ను పట్టు వదలకుండా నీ వెంట ఎలాగొస్తుంది అన్నది ఒక సమస్య. And this is the most practical, most relevant topic for all of us. చూడండి, ఇది ప్రస్తుతము మనకు ఎంతో వర్తించే అంశము, మనకు అందరికీ సాధారణంగా కలిగే అంశం. Listen carefully. జాగ్రత్త వినండి. Most of the times చాలాసార్లు enemy does not attack you with big temptations. పెద్ద శోధనలు, పెద్ద విషయాలు తీసుకొచ్చి నిన్ను శోధించడు. Yes, there are phases in life, times in life where there are mountain-like, ocean-like temptations. అనుమానమేం లేదు, సందేహమేం లేదు. జీవితంలో కొన్నిసార్లు తుఫానులు లాంటివి, పర్వతాలు లాంటివి, ఉప్పెనలు లాంటివి శోధనలు, సమస్యలు వస్తాయి. And when temptation is coming towards you, అలాగూ శోధనలు నీ వైపు వస్తున్నప్పుడు, because it's very clear and evident it's a big temptation, నీకు అర్థమైపోతుంది ఇది చాలా పెద్దది, నేను సహించలేను అని శోధన. someone is accusing you, ఎవరో నిన్ను నిందిస్తుండవచ్చు, someone is spoiling your name, నీ పేరు ఎవరో పాడు these చేస్తున్నాడు. are very clear. కాబట్టి ఇవన్నీ స్పష్టంగా కనబడతాయి. What would you do? ఏం చేస్తావు? You would run to God, దేవుని ఎత్తుకు పరిగెత్తావు, you would pray. ప్రార్థిస్తావు. But most often the temptations that enemy uses are very subtle. You will not even know about it. అయితే అనేక సార్లు గమనించండి, సాతాను మన జీవితంలోనికి తీసుకొచ్చే ఈ శోధనలు ఏవైతే ఉంటాయో చాలా సులువుగా తీసుకొస్తాడు, మనము గుర్తించలేని విధానంలో తెచ్చిపెడతాడు. We told you over the last 2 weeks గత 2 వారాలు మీకు చెప్పాం that Satan is very smart in terms of attacking you. నీ మీద దాడి చేసే విషయంలో సాతాను చాలా తెలివిగలవాడు. He will provide a logical reason for you to fail. నువ్వు పడిపోవడానికి అన్ని రకాల వాదనలు ఇస్తాడు, దాన్ని ఒప్పుకునేట్టు చేస్తాడు. He will bring about a situation where you think what you're doing is almost right if not right. నువ్వు ఆ పరిస్థితుల్లో అప్పుడు చేస్తున్న పని దాదాపు సరిగానే ఉంది, కరెక్ట్ గానే చేస్తున్నావు అన్నట్టుగా చేస్తాడు, తప్పు You know కాకపోతే. how he comes? ఎలాగొస్తాడు He తెలుసా? comes to you and me as the angel of light. వాడు వెలుగుదూతగా వస్తాడు. Remember, he's always lurking around the corner. గమనించండి, వాడు ఎప్పుడు మూలలోనే ఉంటాడు, At సందుల్లో ఉంటాడు. At all times he's somewhere around. గమనించండి, అన్ని వేళలా వాడు మీ దగ్గరే ఉంటాడు, పక్కనే సందులు ఎక్కడ ఉంటాడు. If you are a sensible Christian, నీవు సున్నితమైన క్రైస్తవుడిగా ఉంటే, if you are a sensitive Christian, లేదా నువ్వు వివేచన కలిగిన క్రైస్తవుడిగా ఉంటే, if you are a spirit-filled Christian, ఆత్మ సంబంధమైన క్రైస్తవుడిగా ఉంటే, you will know 2 things for sure. 2 విషయాలు మాత్రం ఖచ్చితంగా తెలుసుకుంటావు. You will definitely know 2 things for sure. 2 విషయాలు ఖచ్చితంగా గమనిస్తావు. You are knowledgeable about your weakness. నీ బలహీనతల గురించిన అవగాహన నీకు ఉంటుంది. You cannot shy away from this fact. ఈ వాస్తవాన్ని ఎవరు విస్మరించలేరు. If you are a spirit-filled Christian, నువ్వు గాని ఆత్మ సంబంధమైన క్రైస్తవుడిగా ఉంటే, you are highly knowledgeable about your area of weakness or vulnerability. నువ్వు ఏ విషయంలో త్వరగా పడిపో అవకాశం ఉంది, నువ్వు ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నావన్న అవగాహన నీకు బాగా ఉంటుంది. And the second aspect is, రెండో అంశం ఏంటంటే, you know that this is the area enemy will attack you. ఈ స్థలములో, ఈ చోట, ఈ అంశంలో వాడు నన్ను సాతాను దాడి చేస్తాడని కూడా నీకు తెలుసు.
I think most of you are saying within yourself, yes, it is right. అవును ఇది కరెక్టే అని మీలో చాలా మంది అనుకుంటున్నారు. You know what is your weakness. నీ బలహీనత ఏంటో నీకు తెలుసు. You know he is going to attack you there first. అక్కడే అదే చోట సాతాను మొదట దాడి చేస్తాడని కూడా నీకు తెలుసు. Temptation not sin. చూడండి, శోధన పాపం కాదు. Yielding to temptation is sin. Yielding to temptation is sin. శోధనకు లొంగిపోవడం పాపం. That's what we sung just now. అదే పాట ఇందాక పాడుకున్నాం. So what is sin? మరి పాపం అంటే ఏంటి? Okay, let's do the ABCDs of some theology. కాబట్టి ఈ సిద్ధాంతాలని ఈ బోధ విషయంలో ఏబిసిడీలు నేర్చుకుందాం. మూలపాఠాలు. Sin from a theological standpoint is a transgression. Listen to it. It's a transgression against the law of the Lord, the divine law of the Lord, and secondly, it's an offense against God. చూడండి, సిద్ధాంతపరంగా పాపం ఏంటంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించడం, దేవుడు పెట్టిన కట్టడను మీరడం. And secondly, రెండవది, it's an offense to God himself. దేవుణ్ణే మనము మరి అభ్యంతరపరిచినామని అర్థం. One side, ఒకవైపు it's a transgression against the divine law of God. దైవ ఆజ్ఞకు లేదా దేవుడిచ్చిన దైవాజ్ఞను అతిక్రమించడం మొదటి వైపు. Secondly, రెండవది, it's an offense to God himself. దేవునినే అభ్యంతరపరిచినామని అర్థం. So in Hebrews chapter 12, కాబట్టి హెబ్రీ 12లో we read a term called besetting sin. సులువుగా చిక్కులబెట్టు పాపం అని చదివినాం. Besetting sin. సులువుగా చిక్కులబెట్టు We've పాపం. all heard about it, మనమందరం దీని గురించి విన్నాం. but we will deal up with that today. అయితే దీని విషయం ఏంటో చూద్దాం. What is besetting sin? కాబట్టి సులువుగా చిక్కులబెట్టే పాపం ఏంటి? How many words are these? ఎన్ని మాటలు ఇవి? These are two words. ఈ రెండు మాటలు. So what is besetting? కాబట్టి సులువుగా చిక్కులబెట్ట అంటే Besetting is being surrounded by hostility. అంటే ఉద్రిక్తమైన, అంటే శోధనకు అవకాశాలు ఎక్కువ ఉన్న స్థలములో ఉండడం. Besetting means you're surrounded by hostility. చూడండి, మీరు ఏ స్థలంలో ఉన్నారంటే ఆ శోధనకు మీరు తొందరగా ఆకర్షితులయ్యే స్థలంలో ఉన్నారని అర్థం. There is no pleasantness about it. దీనిలో ఏమాత్రం మంచి విషయమే లేదు ఇక్కడ. Always besetting, remember, is towards hostility. At the same time, it will end up in damage and death. సులువుగా చిక్కుల్లో పెట్టు, తెలుగులో బాగా చిక్కుల్లో పెట్టడం అంటే చూడండి, ఎప్పటికైనా కానీ అది మిమ్మల్ని చిక్కుబెట్టి ముడిపెట్టి మీకు ప్రమాదమే తెచ్చిపెడుతుంది. The enemy besets you to damage you and to make you die. నిన్ను నాశనం చేసి నిన్ను చంపెంతగా వాడు నిన్ను చిక్కులు పెడతాడు. For example, ఉదాహరణకు in a jungle, అడవిలో there's a deer. జింక ఉంది. When a deer is surrounded by a group of lions or a troop of wolves, that is called besetting. చూడండి, ఒక జింక సింహముల అనేకమైన సింహముల చేత ముట్టడి చేయబడినా లేదా తోడేల చేత ముట్టడి చేయబడింది అనుకోండి, ఇంకా చిక్కుల్లో పడిపోయినట్టే కదా జింక. There is no love there. అక్కడ ప్రేమ లేదు, ఇప్పుడు There is no protection there. అక్కడ భద్రత లేదు. It is the purest form of killing. కాబట్టి ఇంకా హత్య చేయడానికి స్వచ్ఛమైన పరిస్థితి అన్నమాట. So you cannot be casual when you are besetted by the enemy. కాబట్టి శత్రువు చేత నువ్వు ముట్టడి చేయబడినప్పుడు నువ్వు ఏదో చులకనగా చూద్దాంలే అన్నంత వైఖరితో ఉండలేవు ఇప్పుడు. So what is besetting sin? మరి చిక్కులు పెట్టే పాపం అంటే ఏంటి? We've understood sin. పాపం అంటే ఏంటో తెలుసు. We've understood what besetting is. కాబట్టి సులువుగా చిక్కులు పెట్టడం అంటే అర్థం చేసుకున్నాం. Besetting sin is an area where you are susceptible and vulnerable to fail. గమనించండి, సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటే ఆ స్థలములో లేదా ఆ అంశములో ఆ చోట నువ్వు ఖచ్చితంగా తొట్టిల్లుతావు, పడిపోతావు, జారిపోతావు. And because of that failure, you offend God. అలా పడిపోవుట ద్వారా గమనించండి, దేవుని అభ్యంతరపరుస్తావు. It's an area where you are weak and there is a tendency to fall more, and by falling you commit sin. ఆ స్థలములో లేదా ఆ అంశములో నువ్వు బలహీనముగా ఉంటావు కాబట్టి ఆ పాపములో పడిపోయి ఆ పాపము చేసే అవకాశంలో ఉంటావు. Everyone has got an area like this. చూడండి, ప్రతి ఒక్కరికి ఇలాంటి బలహీనత ఉంటుంది. Everyone who seated here is watching across the globe in Christendom, everyone has one area or multiple areas where you are weak. చూడండి, ఇక్కడ కూర్చున్న వారిలో కావచ్చు, యూట్యూబ్ ద్వారా చూస్తున్న వారు కావచ్చు, ప్రపంచంలో ఎవరు ఎక్కడున్నా కానీ కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక్క అంశమైన ఉంటుంది, లేదా కొన్ని అంశాలు ఉంటాయి, వాటిల్లో వారు పడిపోతారు. It could be gossip. ముచ్చట్లు కావచ్చు. It could be lying. అబద్ధాలు కావచ్చు. It could be bitterness. లేదా చేదు అనుభవం కావచ్చు. It could be the great pride within. లేదా అంతరంగంలో లోపల పెద్ద గర్వం, అహంకారం కావచ్చు.
At times it could be pornography, కొన్నోసార్లు మరి బూతు బొమ్మలు చూసే అలవాటు కావచ్చు. it could be sensuality, అంతేకాదు లైంగిక సంబంధమైన కోరికలు కావచ్చు, it could be hypocrisy. వేషధారణ కావచ్చు. There is an area in each one of our lives చూడండి, మన ప్రతి ఒక్కరి జీవితంలో ఒకటి ఉంటుందండి, where we have the tendency to fall often when compared to other failures. ఇతర పతనాలతో ఇతర విషయాల్లో పడిపోవటంతో పోల్చుకుంటే ఇక్కడ ఎక్కువగా పడిపోయే అవకాశాలు And కనిపిస్తాయి. these failures, ఈ పతనాలు, this besetting sin, ఈ సులువుగా చిక్కులుబెట్టే పాపాలు disrupts the harmony between you and God, నీకు దేవునికి మధ్యలో ఉన్న ఆ సామరస్యతను లేదా ఆ ఐక్యతను పోగొడుతుంది. disrupts the harmony within yourself, నీలో నీకు నెమ్మదిని తీసేస్తుంది. and disrupts the harmony with others. అంతేకాదు ఇతరులతో కూడా నీకు నెమ్మది లేకుండా చేస్తుంది. So you got to be absolutely careful every day as to how you are dealing with your weakness. కాబట్టి నీ బలహీనతల విషయంలో నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావు అన్నది ప్రతి రోజు కూడా నువ్వు పరీక్ష చేసుకుంటూ ఉండాలి. So in all simplicity we'll build a framework, కాబట్టి అంత సరళతతో దీని కొరకు మనం ఒక ఆకారాన్ని చేసుకోవాలి. and we will be quoting few verses in between, but listen to us carefully. కాబట్టి కొన్ని వచనాలు చూద్దాం, దయచేసి జాగ్రత్తగా వినండి. First we'll read a verse. మొదటిగా ఒక వచనం చూద్దాం. James chapter 4. యాకోబు 4వ అధ్యాయం. James chapter 4. యాకోబు పత్రిక Then we 4వ will read అధ్యాయం 7. 7వ వచనం చూద్దాం. James chapter 4. యాకోబు పత్రిక 4వ అధ్యాయం We will read verse 7. 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. The first point for today, ఈరోజు మొదటి అంశం, it's all about Satan's favorite place. గమనించండి, సాతానుకు ఎంతో ప్రీతికరమైన ఇష్టమైన స్థలం. It is not your favorite place. నీకు ఇష్టమైన స్థలం కాదు The ఇక్కడ. first point is it's all about Satan's favorite place. మొట్టమొదటిగా గమనించాల్సిన విషయం ఏంటంటే సాతానుకు ఎంతో ఇష్టమైనది ఏంటి? What does enemy do? సాతాను ఏం చేస్తాడు? శత్రువు ఏం He చేస్తాడు? draws you to his place. మొట్టమొదటిగా వాడు తన స్థలానికి నిన్ను తీసుకొస్తాడు. It could be a physical place. అది భౌతికంగా కావచ్చు, It could be a mental space as well. లేదా మానసికంగా కూడా కావచ్చు. He will draw you physically, ఫస్ట్ భౌతికంగా నిన్ను తన దగ్గర or he చేర్చుకుంటాడు. can also draw your mind to his place. లేకపోతే మానసికంగా లేదా మనసులో నిన్ను వాడు తన దగ్గర And చేర్చుకుంటాడు. that's the way he will beset. అట్లు నిన్ను చిక్కులు That పెట్టేస్తాడు. is the way he'll set a trap. అట్లు ఒక ఉరి వేస్తాడు, ఉచ్చు Remember what వేస్తాడు. Mrs. Potiphar did? పోతీఫరు ఏం చేశాడు తెలుసు కదా? Enemy first aroused the emotions of Mrs. Potiphar. చూడండి, He first aroused the emotions of Mrs. Potiphar. పోతీఫరు భార్యలో మొట్టమొదటిగా భావోద్వేగాలు మరి ఎక్కువగా అయ్యే విధంగా వాడు Secondly, what did he do? శోధించినాడు. Secondly, what did he do? రెండోది ఏం He చేసినాడు? emptied the house. He emptied the house. ఇంట్లో ఎవరు లేకుండా చేసినాడు. So what happened? ఏం జరిగింది ఇప్పుడు? Mr. Joseph walked into a house where he was alone and Mrs. Potiphar. కాబట్టి యోసేపు మరి ఇంటిలో ప్రవేశించినప్పుడు ఇంట్లో ఎవరు లేరు, కేవలం ఈ పోతీఫరు భార్య మాత్రమే ఉంది. That's an example. ఇదో ఉదాహరణ అంతే. But that's the way enemy attacks. కానీ గమనించండి, శత్రువు ఇలానే దాడి He చేస్తాడు. will draw you to his favorite place. మొట్టమొదటిగా వాడు తనకిష్టమైన స్థలానికి, చోటికి నిన్ను He will తీసుకొస్తాడు. draw your mind to his place. నీ మనసుని తనకిష్టమైన చోటికి రమ్మంటాడు. And you for sure know that that is the place that you can fall. నీవు పడిపోయే స్థలము కూడా అదే అని నీకు కూడా ఖచ్చితంగా తెలుసు. Let me tell you, this is the easiest, the first bait he puts on everyone. కాబట్టి ఎంతో సునాయాసంగా సులభంగా ప్రతి ఒక్కరికి వాడు వేసే ఎర. He doesn't sweat even a drop of sweat. వాడు ఒక్క చుక్క చెమట కూడా కార్చడి విషయంలో. It's the easiest. వాడికి ఎంతో సులభం. And most of us మనలో అనేకులు don't make him sweat. We don't make him sweat. మనం ఏమాత్రం చెమట కార్చం. He easily fall. మనం కూడా సులువుగా పడిపోతాం. Be careful, beloved. వీళ్ళరా జాగ్రత్తగా ఉండండి. When he's drawing you to his favorite place, వాడు తనకిష్టమైన స్థలానికి నేను తీసుకొస్తున్నప్పుడు, you know that moment. నీకు ఆ కదలిక అర్థమవుతున్నప్పుడు, You know the time. ఆ సమయం అర్థమవుతుంది. Probably he has made you all alone. బహుశా నేను ఒంటరిగా చేసేసి ఉంటాడు. Probably he has given you a gadget in your hand. నీ చేతిలో కూడా పెట్టేసాడు, ఇంకా What వస్తువు you have to do? పెట్టేసినాడు. ఏం చేయాలి ఇప్పుడు? You got to do what Joseph did. యోసేపు ఏం చేశాడో అది చేయాలి. Avoid. దాన్ని వద్దనాలి. Avoid the place. ఆ స్థలమును విడిచి వెళ్ళిపోవాలి. Avoid any person. ఆ వ్యక్తిని విడిచి వెళ్ళిపోవాలి. Avoid any path. ఆ మార్గమే విడిచి వెళ్ళిపోవాలి. Avoid any website.
లేదా ఆ వెబ్సైట్ ఏదైనా కావచ్చు Avoid విడిచిపెట్టు. any application. లేదా ఏదైనా అప్లికేషన్ కావచ్చు That విడిచిపెట్టు. is the place he wants you to come. ఎందుకంటే నువ్వు అక్కడికి రావాలనే వాడు You better కోరుతున్నాడు. don't go there. నువ్వు అసలు అక్కడికి వెళ్ళకుండా ఉంటే You మంచిది know కదా. you will fail there. నువ్వు అక్కడ పడిపోతావు నీకు తెలుసు You కదా. know how tough it is for you to get up from there. అక్కడ నుంచి పైకి లేవడం ఎంత కష్టమో నీకు తెలుసు కదా. He will beset you. అందుకే నేను చిక్కులు పెడతాడు. Yesterday I was meditating upon this passage. కాబట్టి నిన్న ఈ భాగమును ధ్యానిస్తూ ఉండినప్పుడు I'm a father of two. నేను ఇద్దరు పిల్లలకు తండ్రిని. Sooner or later, they will have their own gadget. ఇప్పుడో తర్వాత వాళ్ళకు కూడా ఈ గ్యాడ్జెట్లు ఇవ్వాల్సిందే. That is inevitable. దాన్ని ఏమి ఆపలేను నేను. And I know for sure there are a couple of times or couple of reasons why I can get anxious. కాబట్టి దీని విషయమై నేను ఎందుకు ఆందోళన చెందాలి అన్నదానికి కూడా ఒక 2-3 కారణాలు ఉన్నాయి. Say after 5 to 7 years, after 5 to 7 ఒక years, 5-7 ఏళ్ల తర్వాత I go to my daughter or my son కాబట్టి నా కొడుకు నా కూతురు దగ్గరికి వెళ్ళాను and I అనుకోండి. ask them, వాళ్ళని అడిగాను, children, can you just give me your handset? మీ దగ్గర ఉన్న హ్యాండ్ సెట్ నాకు ఇవ్వండి అని అడిగినప్పుడు If they just take it from their pocket and give it to me, కేవలం జోబులో తీసి ఇచ్చేస్తారా? probably I will give a Thanksgiving meeting. అలా ఇస్తే కృతజ్ఞత కొడుకు పెట్టేస్తాను నేను. But most probably, కానీ చాలాసార్లు they'll be hesitant, వాళ్ళు సంశయిస్తారు. they'll be reluctant. అంతేకాదు ఇవ్వడానికి ఇష్టపడరు. That will make my heart skip a beat. చూడండి, అప్పుడు నా గుండె గట్టిగా కొట్టుకుంటుంది. Why? ఎందుకు? There is something that my child is hiding. నా బిడ్డ నా నుంచి ఏదో దాస్తున్నాడు. As a father I know something is besetting my children. తండ్రిగా నాకు తెలుసు నా బిడ్డను ఏదో విషయము చిక్కులో పెట్టేసింది అని అర్థమవుతుంది నాకు. And the other thought came. ఇంకో ఆలోచన కూడా వచ్చింది. Say for example, WhatsApp is still existent after 5 years. ఉదాహరణకు 5 ఏళ్ల తర్వాత వాట్సాప్ ఇంకా ఉంది అనుకుందాం. And as a father, ఓ తండ్రిగా I have to monitor them. నేను వారిని చూస్తూ ఉండాలిగా. I'm not a control freak. నేనేమి వారిని బంధించి పెట్టాలని లేదు. But definitely as a father I'm a caring freak. కానీ ఖచ్చితంగా బాగా జాగ్రత్త వహించాలనే ఉంటుంది కదా నాకు కూడా. And there is an option on WhatsApp వాట్సాప్లో ఒక ఆప్షన్ ఉంటుంది మనకి, where you know the last moment, last time seen. అంటే చివరిసారిగా ఎక్కడ చూసాము, ఎక్కడ ఉన్నాడు అన్నది మనం చూడొచ్చు. Suddenly, if I see my son or daughter హఠాత్తుగా నా కొడుకును నా కూతురును applying for that option where their last scene is not seen, కాబట్టి చివరిసారి వారు ఎక్కడ కనబడినారు అన్నది కనబడకుండా చేస్తే that will bring alarm to me. అప్పుడు నాకు గంటలు మోగుతుంటాయి. ఇంకా It is not the problem that I am not able to see them. నేను వాళ్ళను చూడలేదన్నది కాదు ఇక్కడ సమస్య. The problem is they're hiding from me to be visible to someone else. ఎవరికో కనబడాలని నాకు కనబడకుండా ఉంటున్నారన్నది విషయం. This has been really bothering me. కాబట్టి ఈ విషయాలు నన్ను బాగా ఆందోళన చేస్తున్నాయి. Probably I'm thinking too much. బహుశా నేను ఎక్కువగా But ఆలోచిస్తాను. this is definitely besetting. కానీ ఖచ్చితంగా ఇది సులువుగా చిక్కులు పెట్టేదే. And I hope my children are born again by then. They have the assurance of salvation by then. And they do not get into such kind of a trap. అయితే అప్పటి వరకు లేదా అప్పటి లోప నా పిల్లలు మరి వారు మారు మనసు పొంది రక్షణ పొంది వీటి విషయమైన అవగాహన కలిగి ఉంటారని నమ్ముతున్నా. Point number 1. మొదటిది is the place of Satan's favorite place. సాతానుకు ఎంతో ఇష్టమైన స్థలము. Secondly, రెండవది finding yourself in Satan's favorite place. నీకై నీ వెళ్ళి సాతానికి ఇష్టమైన చోటులో పడ్డం. When enemy draws you, శత్రువు నిన్ను తన దగ్గరకు when the చేర్చుకున్నప్పుడు enemy entices you, లేదా శత్రువు నిన్ను ఊరించినప్పుడు you easily go into the trap. సులభంగా నువ్వు ఆ ఉచ్చులో పడతావు. I don't use this word, but you become a sitting duck. ఒక బాతులాగా కూర్చుండిపోతావు అంతే. ఇంకా You are ready to be shot. అంటే ఇంకా నువ్వు అక్కడ నన్నే వచ్చి కొట్టు నన్ను చంపు అని నీకు నీవే You కూర్చున్నావు. are cornering yourself. నిన్ను నీవు ఆ విధంగా దానికి లోను చేసుకుంటున్నావు. You surrendered yourself. నిన్ను నువ్వు లోపరుచుకుంటున్నావు. But you still not committed what he wants you to commit. అయితే నువ్వు ఏదైతే నిర్ధారణ నిశ్చయం చేసుకోవాలనుకున్నావో అది చేయట్లేదు నువ్వు. Beloved, even if you have been drawn into that place, ప్రియులారా, మీరు ఆ స్థలానికి ఒకవేళ చేర్చబడ్డప్పటికీ, even if the enemy has put his pistol upon the forehead, శత్రువు మరి పిస్తోలును నీ నుదుటి మీద పెట్టినప్పటికీ, let him fire, you don't yield. వాడు కాల్చనివ్వండి, మీరు మాత్రం లొంగిపోతారు. That is
That is a tough place to be in. కాబట్టి ఉండడానికి నిలబడడానికి చాలా But కఠినమైన you have స్థలం. not surrendered yourself. కానీ నిన్ను నువ్వు వానికి లోపరుచుకోవద్దు. Cry out for help. సహాయం కొరకు వేడుకో, Cry to the Lord. మొరపెట్టు దేవునికి. Lord, in my foolishness I have come to this place. ప్రభువా, నా బుద్ధిహీనతను బట్టి ఇక్కడికి వచ్చాను. I do not want to compromise here. కాబట్టి ఇక్కడ రాజీ పడాలి అనుకోవట్లేదని చెప్పండి. I do not want to be compromised. కాబట్టి ఇక్కడ నేను ఈ స్థలంలో రాజీ పడాలని అనుకోవట్లేదని అని చెప్పండి. I would choose gallows rather than compromising. కాబట్టి రాజీ పడ్డం కంటే నేను ఉరికంబం ఎక్కడం నాకు మంచిది I would అన్నాడు. choose a prison rather than compromising. కాబట్టి రాజీ పడ్డం కంటే చెరసాల్లో ఉండడం మంచిదనండి. That's what Joseph did. యోసేపు అదే చేశాడు. He could have just surrendered. కేవలం లొంగిపోతే అయిపోయేదిగా. Just that we would not have spoken about him. ఒకవేళ లొంగిపోయింటే ఈ రోజు ఆయన గురించి మనం మాట్లాడుకునే వాళ్ళమే కాదు, చెప్పుకునే వాళ్ళమే కాదు. But he didn't do that. కానీ యోసేపు అలాగే చేయలేదు. He threw his garment. తన వస్త్రం విడిచిపెట్టాడు. He knew what his end was. తన అంతం ఏమైందో అర్థమైపోయింది. Probably did not see tomorrow. కాబట్టి రేపేందో తనకు తెలియదు. He thought my life is done. అయిపోయింది, నా జీవితం అయిపోయింది But అనుకున్నాడు. still, అయినా for his conscience sake, he fled. తన మనస్సాక్షి విషయమై అక్కడి నుంచి పారిపోయినాడు. First, మొదటిది, it is all about Satan's favorite place. సాతాను యొక్క ఇష్టమైన స్థలం ఏంటి? Second, రెండోది, it's all about you finding yourself in Satan's favorite నిన్ను place. నీవు సాతానుకి ఇష్టమైన స్థలములో వచ్చి పడ్డాము. Third, మూడోది, very important, చాలా ప్రాముఖ్యం, sometimes fleeing is fighting. Fleeing is fighting. చాలా కొన్నిసార్లు పారిపోవడమే పోరాడడం. Don't say, मैं सबको संभाल लूंगा. నేను అంతా చూసుకుంటాను, ఎక్కడుండి నేను ఇక్కడ నిలబడి నేను పోరాడతాను అనొద్దు. खुद को संभालना मुश्किल है. నిన్ను నువ్వు చూసుకోవడమే కష్టమైపోద్ది అప్పుడు. Do not think that you can fight the enemy. శత్రువుతో నేను యుద్ధం చేస్తాను, పోరాడతాను అనుకోద్దు అసలు. We told you last time, గతించిన there are చెప్పాను, aspects to fight. యుద్ధం చేయడానికి కొన్ని అంశాలు ఉన్నాయి. There are doctrinal differences that you need to fight out. కాబట్టి నువ్వు సిద్ధాంతపరంగా బోధపరంగా ఎలాగో యుద్ధం చేయాలో ఉన్నాయి. There are people who show indiscipline in the house of God. You have to fight them out. కాబట్టి దేవుని మందిరంలో, దేవుని ఇంట్లో మరి క్రమశిక్షణ రహితం అన్నది ఒకటి ఉంటుంది. దాన్ని In మనం situations like this, ఇలాంటి పరిస్థితుల్లో yeah, you got to fight in your spirit. నీ ఆత్మలో నువ్వు పోరాడాలి, You got to be praying, ప్రార్థించాలి. but fleeing is fighting. అయితే గమనించండి, పారిపోవడం కూడా పోరాడడంతో సమానం. Compromise was a ready-made dress for Joseph. చూడండి, రాజీ పడ్డం అన్నది యోసేపుకు అక్కడ సిద్ధంగా ఉన్న వస్త్రం. But what did Joseph do? కానీ యోసేపు ఏం చేసినాడు? He chose pain over pleasure. కాబట్టి సుఖానికి బదులుగా వేదనను కోరుకున్నాడు. He chose prison over pleasure. సుఖభోగాలకు బదులుగా చెరసాలను కోరుకున్నాడు. He chose punishment over pleasure. సుఖానికి బదులుగా, సంతోషానికి బదులుగా శిక్షను కోరుకున్నాడు. He chose God over the enemy. శత్రువుకు బదులుగా దేవుణ్ణి కోరుకున్నాడు. He gladdened the heart of God. దేవుని హృదయానికి సంతోషం తెచ్చినాడు. How did he gladden the heart of God? దేవుని హృదయం ఎలా సంతోషపరిచినాడు? By not yielding to the desires of his flesh. తన శరీర ఆశలను లొంగిపోకుండా ఉంటూ చేశాడు. 2 Timothy 2:22. కాబట్టి 2 తిమోతి 2:22. 2 Timothy 2:22. చూడండి, 2 తిమోతి 2:22. We read it last time as well. ఇంతకు ముందు కూడా మనం చదివాం. 2 తిమోతి 2:22. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. Flee. పారిపో. Scripture says flee. లేఖనమే చెప్తుంది పారిపోము. If you come to a situation like this, ఇలాంటి పరిస్థితికి నువ్వు వస్తే you have no other choice but to run for the peace of your heart. నీ హృదయములో ఉన్న నెమ్మది కొరకు, నీ హృదయములో సమాధానము కొరకు నువ్వు అక్కడి నుంచి పరిగెత్తి పారిపోవడం తప్ప నీకు ఇంకో అవకాశం ఉండదు. Point number 1. మొదటిది, It's a favorite place of the enemy. శత్రువుకు ఇష్టమైన స్థలము. You finding yourself in his favorite place. రెండవది, నిన్ను నీవు సాతాను యొక్క ఇష్టమైన స్థలంలో ఉండడం. Third point. మూడవది At అంశం, times fleeing is fighting. కొన్నిసార్లు పారిపోవడమే పోరాడడం. Fourth point. నాలుగో అంశము, The fruit of fleeing. పారిపోవడములో ఉన్న ఫలము. There are repercussions when you stand for righteousness. నీతి కొరకు నిలబడుటలో కొన్ని పర్యవసనాలు ఉన్నాయి. And some of the counselors here can testify that. కాబట్టి ఇక్కడ ఉన్న మరి కౌన్సిలర్స్, సలహాదారులు దాన్ని సాక్ష్యం ఇవ్వగలుగుతారు. When you're doing something right, ఏదైనా మంచిది సరి అయింది చేస్తే there are people who might not like it.
మరి కొంతమంది ఉంటారు వాళ్ళకి ఇష్టం ఉండదు అది. When you are pursuing righteousness, నీవు నీతిని వెంటాడుతున్నప్పుడు there are many people who will not like it. చాలా మందికి ఇష్టం ఉండదు. What did Joseph do? యోసేపు ఏం He చేశాడు? pursued righteousness. నీతిని వెంటాడాడు కదా. Where did he end up? ఎక్కడ వచ్చి పడ్డాడు? Ended up in a prison. చెరసాల్లో వచ్చి పడ్డాడు. But what he did? కానీ ఏం చేశాడండి? He dented the imagination of hell. నరకము యొక్క ఊహను, ఆ కల్పనను తాను ఒక్కసారి తలపోసుకున్నాడు. For a moment, hell thought we have consumed him. కొన్ని క్షణాలలో నరకం అంటే ఏందో చూసేసాడు ఆయన. But he dented hell's imagination. అయితే గమనించండి, నరకాన్నే తాను అధిగమించి వచ్చినాడు. But he impressed God, his heart, and also heaven. అయితే దేవుని హృదయమును పరలోకమును సైతము మెచ్చుకునేట్టుగా చేసినాడు. Are you holding on to something today? కాబట్టి ఈరోజు నువ్వు ఏం పట్టుకున్నావు గట్టిగా? Just drop that like a coat and flee. కాబట్టి గట్టిగా పట్టుకున్నది ఏదో ఒక బట్టలు విడిచినట్టు అలా విడిచి చూడు. If you're holding on to a person today, లేదా ఒక వ్యక్తిని నువ్వు గట్టిగా పట్టుకున్నట్లయితే, drop that like Joseph's coat and run today. యోసేపు ఎలాగైతే తన వస్త్రమును విడిచి పారిపోయినాడో నువ్వు కూడా అలాగ విడిచేసే. We desire that you are victorious. కాబట్టి నువ్వు విజయవంతురాలుగా ఉండాలనే మా ఆశ. Sometimes it might take a lot of time for justice to prevail. కాబట్టి చాలాసార్లు కూడా మనము అధిగమించడానికి లేదా జయించడానికి చాలా సమయం పట్టొచ్చు. You have to be very patient. చాలా ఓపికతో ఉండాలి, సహనం. You may cry out, Lord, I've been trying to be right with you. I've been trying by your grace to be righteous. But why this opposition? Why this persecution? Why this distancing? చాలాసార్లు మనం దేవునితో మరి మొరపెడతాం, ఏడుస్తాం దేవుని దగ్గరికి వచ్చి, ప్రభా నీ కృపను బట్టి నేను నీతో సరిగా ఉండాలని కోరుతున్నాను, నీతో సత్సంబంధం కలిగి ఉండాలని కోరుతున్నాను, నీతో నీతిగా ఉండాలని కోరుతున్నాను, కానీ ఎందుకు చేయలేకపోతున్నాను ఆవేదన ఉంటుంది. He is watching your heart. నీ హృదయాన్ని ఆయన గమనిస్తున్నాడు. Remember when you are pursuing righteousness, నీవు నీతిని వెంటాడుతున్నాడు అన్నది ఆయనకు తెలుసు. his son is being formed in you. అయితే తన కుమారుడు నీయందు స్వరూపము దాల్చుతున్నాడు. Beloved, when we share these messages, పిల్లరా ఇటు వర్తమానం మీతో పంచుకుంటున్నప్పుడు these are not moral stories. ఏవో మరి నీతి కథలు కాదు ఇవన్నీ. These are not therapeutic in terms of your mind and your soul. ఏదో నీ మనసుకు ప్రాణానికి ఆహ్లాదమును ఊరటనిచ్చే మాటలు కావు ఇవి. No, కాదు. the effort is to build Christ in you. క్రీస్తును నీలో నిర్మించడము, క్రీస్తును నీలో కలుగజేయడమే We want to see cross being applied on you. మా ప్రయాసమంతా సిలువ నీకు వర్తించాలన్నదే. We want to see Spirit of God working vehemently in you. దేవుని ఆత్మ నీలో బలముగా పనిచేయాలనే మా కోరిక. We want the word of God overflow in and through your life. దేవుని వాక్యం అనేది నీలో నీ జీవితం ద్వారా పొర్లి పారాలనేది మా. You are not alone. నీవు ఒంటరిగా లేవు. You are not an exception. నీవు మినహాయింపు కాదు. All the saints of God are going through some kind of a temptation or the other. భక్తులందరూ కూడా చూడండి, పరిశుద్ధులందరూ కూడా ఏదో ఒక శోధన గుండా వెళ్తూనే ఉన్నారు. But why are some great when compared to some good? అయితే మరి పోల్చి చూస్తే మరి కొంతమంది పర్వాలేదు అన్నట్టుంటారు, కానీ కొంతమంది ఎంత గొప్పోళ్ళని ఎందుకుంటాం? They know their weakness. వారి బలహీనతలు వారికి తెలుసు. They know that enemy will attack. శత్రువు దాడి చేస్తాడని వారికి తెలుసు. And they're willing to cut off, absolutely chop off any connection, any network, any website, whatsoever, so that they are protected by God. దేవుని చేత కాపాడబడడానికి, దేవుని యొక్క భద్రతలో ఉండడానికి ఏ కనెక్షన్ అయినా, ఏ వ్యక్తితో సంబంధమైన, ఏ వెబ్సైట్ అయినా, ఏ శోధన అయినా, ఏ సమస్య అయినా వారు కత్తిరించుకోవడానికి, విడిచిపెట్టడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండినారు. If you think why there is no justice in my life, నా జీవితంలో న్యాయం ఎందుకు జరగట్లేదు అనుకుంటే, we should ask Joseph. యోసేపుని వెళ్ళి అడగాలి. మరి What wrong did that boy do? యోసేపు పిల్లాడు ఏం తప్పు చేశాడండి? Every step was a step of righteousness. తాను వేసిన ప్రతి అడుగు కూడా నీతితో కూడిందే కదా. Even hell could not raise its finger against him. నరకం సైతం యోసేపు మీదకి ఇలాగూ ఏలు చూపించలేకపోయిందిగా. Continue in the walk of faith. కాబట్టి విశ్వాస నడకలో కొనసాగాలి. Continue in righteousness. నీతిలోనూ కొనసాగాలి. Flee from anything that can trap you and trip you. కాబట్టి నిన్ను తొట్టిల్ల చేసి నిన్ను పడవేసే ఏ విషయం నుంచైనా పారిపో. And he will bring your righteousness as a noonday. అప్పుడు ఆయన నీతిని నీకు ఆధారముగా ఆయన తీసుకొచ్చి పెడతాడు. It's one of my favorite verses, we will read together. కాబట్టి నాకు ఎంతో ఇష్టమైన ఒక వచనము అందరం కలిసి చదువుకుందామా? Genesis chapter 37 ఆదికాండం 37వ అధ్యాయం and 5 and 6. 5-6 వచనాలు.
Genesis chapter 37. ఆది verses కాండం 5 and 6. 37వ అధ్యాయము 5-6 వచనాలు అందరం కలిసి చదువుకుందామా. యోసేపు ఒక కల కని తన I'm sorry. Psalm 37, 5 and 6. I'm very sorry. క్షమించండి 37వ కీర్తన Psalm 37, 5 and 6. 37వ కీర్తన 5-6 వచనాలు. 37వ కీర్తన 5-6 వచనాలు అందరం కలిసి చదువుకుందామండి. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నమును వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. God has never failed me. దేవుడు నా విషయంలో ఎన్నడూ తప్పిపోలేదండి. God has never failed any of his saints. దేవుడు తన భక్తుల విషయంలో కూడా ఎక్కడ తప్పిపోలేదు. When you are faithfully walking in his ways, నీవు ఆయన మార్గంలో నమ్మకంగా నడుస్తుంటే there will be a day ఒకరోజు వస్తుంది where he'll bring your righteousness, your justice as like a noonday. కాబట్టి నీ నీతిని, నీ నిర్దోషత్వమును మధ్యాహ్నము వలె ఆయన వెల్లడిపరుస్తాడు. 20 years ago, I joined my first job. 20 ఏళ్ల క్రితము నా మొదటి ఉద్యోగంలో నేను చేరాను. It was a very small company. అది చిన్న కంపెనీ. My salary was 3,000 rupees. అప్పుడు నా జీతము నెలకు 3,000. Couple of rounds to Naturals and Javed would consume that money. ఓకే ఓకే 3,000 రూపాయలు అంటే ఇప్పుడు మనం జావేద్ హబీబ్స్ మంగళ షాప్కి వెళ్ళి కత్తిరించుకొని లేదా చిన్న చిన్న వస్తువులకి అయిపోతుంది 3,000 రూపాయలు. Two visits, more than enough. 2 సార్లు హబీబ్ జావేద్ సలూన్కి వెళ్తే అయిపోతుంది. But my salary was 3,000. కాబట్టి అప్పుడు నా జీతము నెలకు 3,000 Started రూపాయలు. well. చక్కగానే ఆరంభించాను. My bosses loved me. నా బాస్ కూడా నన్ను ప్రేమించేవాడు. I worked very hard. చాలా కష్టపడి పనిచేశాను. I used to write around 40 letters a day with my hand. చేతితో రోజుకు దాదాపు 40 ఉత్తరాలు రాసేవాడిని. My handwriting was good then, not now. అప్పుడు నా చేవ్రాత చాలా బాగుండేది, ఇప్పుడు బాలేదనుకోండి. Very few months later, కొన్ని నెలల తర్వాత I was asked to sign on certain fudged documents. కొన్ని తప్పుడు దస్తావేజుల మీద నన్ను సంతకము చేయమని కోరారు. I was very young. నేను ఎవరొస్తుని అప్పుడు. My heart didn't permit. కాబట్టి నా హృదయం సమ్మతించలేదు. I walked out of the company. కాబట్టి నేను ఆ కంపెనీ విడిచి వచ్చేసాను. I spent a decent number of months. కాబట్టి మంచి నెలల గడిపాను అక్కడ. They said unless and until Enoch serves the notice period, we will not give the relieving letter. మరి ఈనాకు నోటీస్ పీరియడ్ చేస్తేనే రిలీవింగ్ లెటర్ ఇస్తాము, లేకపోతే తనను విరమించడము అని చెప్పారు. My first job. నా మొదటి ఉద్యోగం అది. Young man, what will I speak? కాబట్టి యవనస్తుడిని నేనేం మాట్లాడగలుగుతాను So చెప్పండి. Paul uncle went there. కాబట్టి మరి పాలంకులు వచ్చారు Spoke అక్కడికి. to the bosses there. కాబట్టి మా అధికారులతో మాట్లాడారు. They said Enoch is a fantastic guy. చూడండి ఈనాకు చాలా మంచి పిల్లాడు, We have no issues whatsoever. ఆయనతో మాకు ఏ ఇబ్బంది లేదు. Let him serve the notice period. We'll give the relieving letter. ఆ నోటీస్ పీరియడ్ ఏదైతే ఉందో అది సర్వ్ చేసేస్తే మేము రిలీవింగ్ లెటర్ ఇచ్చేస్తామండి అని చెప్పారు. I decided I will not. నేను మాత్రం తీర్మానం చేసుకొని నేను నోటీస్ పీరియడ్ Because a lot చేయను. of unholy things were happening. out ఎందుకంటే చాలా అపవిత్రమైనవి, నీచమైన విషయాలు జరుగుతూ ఉన్నాయి. there. I left it. కాబట్టి నేను విడిచిపెట్టేసినాను. Oh, the question is, don't I deserve a relieving letter? కాబట్టి ప్రశ్న వచ్చింది, ఇది ఇంత మంచి పని చేస్తే కనీసం రిలీవింగ్ లెటర్ కూడా నేను తగనా? Where is fairness? ఇక్కడ మరి సబబేనా ఇది Where అనుకున్నాను. is justice? ఇక్కడ న్యాయం ఎక్కడ పోయింది? With lot of deliberate mindset, I'm not quoting the company's name. కాబట్టి అది ఉద్దేశపూర్వకంగానే ఆ కంపెనీ పేరు చెప్పడం లేదు నేను. In very few months, కొన్ని నెలల్లోనే the company was on the headlines. ఆ కంపెనీ వార్తాపత్రికల్లో వచ్చేసింది. The IT team raided them. కాబట్టి ఐటీ శాఖ వారు దాడి చేసినారు మరి మీద. 20 years ago, they had to lose more than 15 lakhs. 20 సంవత్సరాల క్రితమే ఆ కంపెనీ వారు దాదాపు 20 లక్షల మూల్యం చెల్లించుకున్నారు. That's a big amount 20 years ago. 20 ఏళ్ల క్రితం 20 లక్షలు అంటే చాలా పెద్ద మొత్తం. You would buy a mansion for 15 lakhs. 20 ఏళ్ల క్రితం పెద్ద ఇల్లు వస్తుంది 20 లక్షలకి. I got convinced. నాకు ఒప్పుదల అనిపించింది. Follow the path of righteousness. నీతిని అనుసరించి వెళ్తే Justice is his job. న్యాయము తీర్చుట ఆయన పని. Children, be very careful. కాబట్టి బిడ్డలారా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. Every day you will have temptation. ప్రతిరోజు మీకు శోధన ఉంటుంది. Till the last day of your life. మీ జీవితంలో చివరి దినం వరకు. Don't forget these principles. ఈ సూత్రాలు మర్చిపోవద్దు. Don't get close to the area wherein enemy can operate and trip you. కాబట్టి శత్రువు నిన్ను పడేసే పరిస్థితికి, ఆ స్థలానికి దయచేసి వెళ్ళొద్దు.
We have laid the foundation for temptation. కాబట్టి శోధన విషయమైన పునాది వేసుకున్నాం. From next week onwards, we will start learning about the temptation of Christ himself. కాబట్టి వచ్చే వారం నుంచి క్రీస్తుకు కలిగిన శోధనల గురించి నేర్చుకోవడం మొదలు పెడతాం. We will build a decent building so that we are protected and know how the enemy acts. కాబట్టి శత్రువు ఎలాంటి దాడులు చేస్తాడు, ఎలా మన మీద ముట్టడి వేస్తాడు అనేది అవగాహనలో ఉంచుకుని మనల్ని మనము చక్కగా కట్టుకొనుటకు ప్రయత్నం చేద్దాం. Shall we pray?